హలో చంద్రబాబు, గతంలో అమిత్ షా ఆంధ్ర వచ్చినప్పుడు, నరేంద్ర మోడీ వచ్చినప్పుడు వాళ్ళ చేత రాళ్ళు రువించి వాళ్ళ మీదకి నల్ల జెండాలతో ప్రదర్శన చేయించావు. ఇప్పుడేమో వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ మొత్తం తిరుగుతున్నావు. ఇదే ఒక బతికేనా? పొత్తు లేకుండా ఎప్పుడైనా గెలిచావు నువ్వు? మామతో పార్టీలు వేసుకున్నావు, పార్టీకి లాక్కున్నావు. అక్కడ నుంచి ఎప్పుడూ ఎవరో ఒకరితో అంటకాగుతూ గెలవడానికి ట్రై చేయడమే. నువ్వు సొంతంగా సాధించింది ఏమి లేదు చంద్రబాబు. నీతో పాటు పావలా కూడా ఒకడు. బీజేపీ వాళ్ళు వచ్చి అంటే మన ఇద్దరం కలిసి పోటీ చేద్దామంటే నువ్వు వెళ్ళి చంద్రబాబు సంఖ్య అవుతుంటావు. పవన్ కళ్యాణ్ సొంతం గెలవడం చేత కదా, నేర్చుకో. ఈరోజు కదా రేపు వెళ్తావు. నువ్వు వెళ్ళి లింగంతో పాటు కూర్చొని నీ టీడీపీలతో నీకేం పని? పొత్తా నీకు? బీజేపీ పెట్టుకోమన్నారా? బీజేపీలతో పొత్తులో ఉంటావు, టీడీపీలతో సంకనాగుతుంటావు. ఇదే నువ్వు చేసే రాజకీయం. ఇద్దరు కలిపి ఇప్పుడు ఏం పీగుతారు? ఢిల్లీ వెళ్ళి మీరు ఎన్ని చేసుకున్నా వచ్చే ఎలక్షన్లో విధిని సారించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వచ్చేది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. గుర్తుపెట్టుకోండి. పక్క వాళ్ళని ఓడించాలని ట్రై చేస్తే నువ్వు పెద్ద సీఎం ఎమ్మెల్యే అయిపోవు. లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయావు. మళ్ళీ నీకు అదే గతి. మేము సిద్ధం. జై జగన్.